వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కనుపాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావ స్తోత్రం. నీ కనుపాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావ స్తోత్రం. ఎబినేసరే ఎబినేసరే ఇంతకాలం కాచితివే. ఎబినేసరే ఎబినేసరే నా తోడువై నడచితివే. స్తోత్రం 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 కాచితివి. స్తోత్రం 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 క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్లా కీర్తించెదను. ప్రభుతో నిత్యముండును. ప్రభుతో నిత్యముండును. నిత్యదము స్తుతించి పొగడెదము. నిత్యదము స్తుతించి పొగడెదము. ఆయనే నా సంగీతము. బలమైన కోటయును. జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. హల్లెలూయా హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకుందాము, ఒక మాట ప్రార్థన చేద్దాం అందరం కలిసి. ఈ సమయంలో దేవుడు మన అందరితో మరొకసారి ఆయన వాక్కుతో మనందరితో మాట్లాడలాగున ఈ ఆరాధనలో దేవుడు మన అందరి మధ్యలో ఉన్నాడని నమ్ముతూ దేవాతి దేవుని ఘనపరుచుకున్నాం. మన ప్రభుని స్తుతించుకుందాం, మన ప్రభును మనసారా ఆరాధన చేద్దాము. కడుపు నిండా ప్రభుతో మాట్లాడదాము, హృదయానికి మాట్లాడదాము. ఈ హృదయానికి కావాల్సిన దేవుని వాక్యము అనునిత్యము మనం ప్రార్థనలు ఎదగాలి. ఒక గృహాల్లో కలిసి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాము అంటే ఇది కేవలం ఒక గృహ కూడిక అని మాత్రమే మన మైండ్లో ఉండకూడదు. ఇది ఒక ప్రభు సంఘము, ఇది ప్రభును ఆరాధన చేసే ప్రాంగణము. చిన్న గుంపు భయపడకూడి అని దేవుని వాక్యం అన్నది. మనం ఎందుకు భయపడాలి? విశ్వాస జీవితంలో బలంగా ఉండాలి. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇక్కట్లు ఉన్నా దేవుని వాక్యాన్ని విడుదల చేయాలి. మనం భయపడకూడదు. ఎవ్రీ హౌస్ ఈజ్ అ చర్చ్. ప్రతి ఇల్లు క్రీస్తు సంఘానికి సాదృశ్యమై ఉంటుంది కనుక గృహాలలో ప్రార్థనలు బలంగా జరిగితే ఆ ఇంట్లో దేవుని కార్యము గొప్పదిగా జరుగుతాయి. కనుక ఒకసారి అందరం కలిసి ప్రార్థన చేద్దాము. ఒక మాట అందరం కలిసి ప్రార్థన చేస్తే తర్వాత అమ్మ మన కోసం ప్రార్థన చేస్తాం. అందరం ఫస్ట్ కలిసి ప్రార్థన చేద్దాము, ఆ తర్వాత అమ్మ మన కోసం ప్రార్థన చేస్తారు. హల్లెలూయా జీసస్, థాంక్యూ జీసస్, థాంక్యూ జీసస్. పరిశుద్ధుడా, మౌనుడా, సర్వాధికారుడా, సర్వశక్తివంతుడా దేవానికి వందనాలు. అయ్యా ఈరోజు ఈ గృహంలో మేము దర్శించి మేము అందరూ ప్రభు నీ పాదాల దగ్గర ప్రభు కూడి అయ్యా ఈ గృహానికి దర్శించి మేము ప్రార్థన చేస్తున్న తండ్రి నీకు వందనాలు. అయ్యా వెంకటేశ్వరిని బట్టి, చెల్లిని బట్టి, ఇద్దరు కుమారులను బట్టి అయ్యా ఈ కుటుంబంలో నాయన నీవు ఉన్నావని మేము నమ్ముతున్నాం తండ్రి. మా మధ్యన నీవు నాయకుడై ఉన్నావు తండ్రి, నీకు వందనాలు. ఎంతో జ్వరంతో బిడలు ప్రభు అయ్యా ఇగోనైనా హాస్పిటల్లో ఉంటే ప్రభు జీవం గల తండ్రి నీ జీవం ఇచ్చి బిడలని ప్రభు ఇంటికి మంచిగా చేర్పించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నువ్వు మంచి కాపరి అయి ఉన్నావు తండ్రి.
నీ కుమారుడి జీవితంలో కూడా ప్రభా యాక్సిడెంట్లో నుంచి ప్రభా అయ్యా నువ్వు కాపాడినందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా ఈ కుటుంబానికి నువ్వు కాపాడినందుకు నీకు వందనాలు ప్రభా. సంఘంలో నువ్వు కలిపినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రతి క్షణము ప్రతి గడియ ప్రతి నిమిషం ప్రభా అయ్యా నీ కనులు ప్రభా బిడ్డల మీద ఉంది కాబట్టి బిడ్డలు నాయన ఏ అపాయం జరగకుండా అయినా నువ్వు రక్షించి అయ్యా నువ్వు కాపాడినందుకు నీకు వందనాలు ప్రభా. నీ హస్తం బిడ్డల పట్ల ఉంది కాబట్టి మేము నమ్ముతున్నాం తండ్రి. ఎందుకంటే వాళ్ళు డ్యూటీకి వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు అయ్యా ప్రతి క్షణము ప్రభా బిడ్డల పట్ల నీ హస్తానికి ఉంచు తండ్రి. నీకు వందనాలు. ఇంట్లో వచ్చినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, అయ్యా పడక గది మీద వండుకున్నప్పుడు, భోజనం చేసినప్పుడు ప్రతి క్షణము ప్రభా ఈ బిడ్డలని అయ్యా నువ్వు రక్షించమని ప్రార్థన చేస్తున్నాము. అయ్యా మేము మనసులము కానీ నువ్వు దేవుడవు ప్రభా. అయ్యా ఆ రోజు దానియేలు ప్రార్థన చేసినప్పుడు సింహాసం ముఖాన్ని నువ్వు మూసిన దేవుడు, దానియేలు ప్రార్థనని ఆలకించిన దేవుడు, దానియేలుని రక్షించిన దేవుడు. ఈ కుటుంబానికి నువ్వు రక్షించవు నైనా, ఈ కుటుంబానికి నువ్వు కాపాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఇక్కడ పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, అయ్యా ఈ పరిచర్య ద్వారా ప్రభా నీ నామానికే మహిమ ఘనత అయ్యా ఇక్కడ జరుగుతుందని ప్రార్థన చేస్తున్నాము. ఇగో బిడ్డల పట్ల మేము ప్రార్థన చేస్తున్నాము. ప్రతి దురాత్మ శక్తులు, అంధకార చీకటులు యేసు నామంలో గద్దిస్తున్నాము. ప్రతి అడ్డు గోడ యేసు నామంలో కూలిపోనుగాక తండ్రి. నీకు వందనాలు అయ్యా. 4 మూలల గోడలో మేము ప్రార్థన చేస్తున్నాము. ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుల కోసం ప్రార్థన చేస్తున్నాము. చీకటి శక్తులు నీ నామంలో బంధిస్తున్నాము, నీ నామంలో గద్దిస్తున్నాము, నీ నామంలో లాయపరుస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. వాక్యం పరిచయంలో వెలుచుండగా ప్రభా అయ్యా నీ వాక్యమే బండని కొట్టే సుత్తలంటది ప్రభా. నీ వాక్యమే ప్రభా మాకు ఆహారం తండ్రి. నీ వాక్యాన్ని ఎవరు నవలి తింటారో ప్రభా, నీ వాక్యం సారంగా ఎవరు జీవిస్తున్నారో ప్రభా వాళ్ళు తండ్రి ఎప్పుడు ప్రభా ఏ క్షణము వాళ్ళు నశించిపోరు తండ్రి. నీకు వందనాలు. నీ వాక్యాన్ని ఇక్కడ ఇత్తనాలు నీ కుమారుడు ఇత్తుచుండగా ప్రభా నీ వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నాటబడేలాగా, ఈ కుటుంబం దింపబడేలాగా నువ్వు సహాయం చేయమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. మొదటి సమయంలో 3వ అధ్యాయం 3 నుండి 12 వచనంలో, తర్వాత మీకు టైం ఉంటే ఇది కంప్లీట్గా కూడా చదువుకోండి. కానీ సమయాల గురించి కొన్ని ఇంపార్టెంట్ మాటలు మనం ధ్యానం చేద్దాం. లెట్స్ డిస్కస్ అబౌట్ ది ప్రీ శామ్యుయల్, ద ప్రాఫెట్ శామ్యుయల్. కొన్ని విషయాలు ఆయన గురించి ధ్యానం చేద్దాము. సమయలు పుట్టక మునుపు తన తల్లి లేదంటే తన తండ్రి వాళ్ళిద్దరూ దేవుని దగ్గర బహుగా కన్నీటితో ప్రార్థన చేసి దేవుని దగ్గర అడిగినప్పుడు ప్రభా నాకు ఒక కొడుకునివ్వు, నాకు ఒక కొడుకునివ్వు అని చెప్పేసి అడిగినప్పుడు ఆ తల్లికి హన్నను సహాయం చేసిన కుమారుడే సమయలు. సో ఆ స్టోరీ అంతా మనకు తెలుసు కానీ అక్కడ నుండి కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. నిన్న సండే మనం మాట్లాడాము దేవుని స్వరము వినకపోవడానికి కారణాలు ఏమో ఉండొచ్చు అని కొన్ని విషయాలు డిస్కస్ చేశాము. వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే కొన్ని అంచనాలు మనము ఇప్పుడు అన్నాడు అంచనాలు, ఎక్స్పెక్టేషన్స్ కొన్ని అంచనాలు ఎక్కువగా పెట్టుకునేసరికి మనుషులపైన దేవుని పైన నుంచి మన దృష్టి పక్కకెళ్ళి మనుషులపైన మన దృష్టి ఎక్కువగా వెళ్ళేసరికి ఎక్స్పెక్టేషన్ మనుషులపైన ఎక్కువ పెట్టుకుంటాం, దేవుని పైన తక్కువ అయ్యేసరికి ఆత్మలో బలహీనంగా అయి శరీరంలో బలవంతులుగా అవుతాము. కనుక దేవుడు మనలో మాట్లాడే మాటలు మనం వినలేకపోతుంటామని చెప్పారు. తర్వాత డిస్ట్రాక్షన్స్, పరధ్యానంలో ఉండాల్సిన కొన్ని ఆలోచనల గురించి మాట్లాడాము. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ డిస్ట్రాక్షన్స్ అంటే వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఇప్పుడు బైబిల్ మనం చదువుదామని అనుకున్నాము. ఇది ఇప్పుడు దాకా వాక్యం చదువుదాం, మాట్లాడదాం, వాక్యం ధ్యానం చేద్దాం అనుకున్నాము. అండ్ మీరు ఏ విధంగా రిసీవ్ చేసుకున్నా పర్లేదు, ఇప్పుడు జరిగిన వన్ ఆఫ్ ద థింగ్ అదే డిస్ట్రాక్షన్స్ దేవుని కార్యంలో. దట్స్ ట్రూ, వన్ ఆఫ్ ద కార్యం అదే డిస్ట్రాక్షన్. అది తప్ప అని నేను అనడం లేదు, కానీ అపవాది తన కార్యాన్ని ఆపడానికి దేవుని కార్యాన్ని వాడు ఎలాగైనా వాడుకుంటాడు, వాడు ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. బట్ దేవుని బిడలమైన మనము దాన్ని గ్రహించగలగాలి. వీ షుడ్ నాట్ గివ్ అప్. మనం కోప్పడకూడదు, మనం ఓపికతో ఉండి ఓకే నువ్వు ఎంత చేస్తావో చేసుకో, నేను మాత్రం వాక్యం చదవడము మానను. నువ్వు ఏం చేస్తావో చేసుకో, నన్ను డిస్టర్బ్ చేస్తావా, డిస్ట్రాక్ట్ చేస్తావా, నువ్వు ఏం చేసుకోవాలన్నా చేసుకో. యోబులాగా అంతటి గొప్ప వాళ్ళం కాకపోవచ్చు మనం, కానీ యోబుకున్న డిటర్మినేషన్, యోబుకున్న ఆ కాన్ఫిడెంట్ చాలా గొప్పది. యోబు ఏమంటాడు, అయ్యా నేను పుట్టినప్పుడు ఏం తీసుకొని రాలే, పోయినప్పుడు కూడా ఏం తీసుకెళ్ళలేను.
సో వాడు వచ్చి నన్ను డిస్టర్బ్ చేసినా, నన్ను డిస్ట్రాక్ట్ చేసినా, వాడు నన్ను ఏం చేసుకోవాలనుకున్నా చేసుకొని, ఎందుకు? నా దేవుడు ఎంత గొప్పవాడో నాకు తెలుసు. నేను ఆయనను, నా ప్రాణం పోయినా నేను ఆయనకే ఆరాధన చేస్తాను. యోసేపును బావిలో పాడేశారు, అమ్మేశారు, చెరసాలలో వేశారు. బావిలో ఇన్ ద సెన్స్ ఆ గుంటలో. కానీ డిస్టర్బ్ అవలే. ఏడ్చి ఉండొచ్చు, బాధపడి ఉండొచ్చు, ఎమోషన్గా అయి ఉండొచ్చు. అయ్యో, ఐ మిస్ మై ఫాదర్, ఐ మిస్ మై మదర్, ఐ మిస్ వై నా అన్నవాళ్ళు నాకు ఎందుకు ఇలా చేశారు, ఎమోషన్ అయి ఉండొచ్చు. బట్ ఆయన రాజు తర్వాత రాజుగా ఒక ఉన్నత స్థాయిలో వెళ్ళాడు అంటే హీ డిడ్ నాట్ గివ్ అప్. ఆయన దేవుని కనుదృష్టిలో వాక్యం అంటుంది, ఆయన చెప్తాడు, నేను ఆయన కృపను చూశాను. ఐ ఫౌండ్ ఏ ఫేవర్, ఏ గ్రేస్ ఇన్ హిస్ సైట్. ఆయన కళ్ళలో నేను ఆయన కృపను చూశాను అని చెప్పేసి. సో ఇలా బైబిల్లో చూస్తే చాలామంది డిస్ట్రాక్షన్స్ వచ్చాయి, బట్ వాళ్ళు కనుగొన్నారు, నేను శోధింపబడుతున్నాను, నేను ఖచ్చితంగా నిలబడాలి, సో దట్ ఐ కెన్ రీప్. నేను అంత్య దినాల్లో చివరి టైంలో నేను నా మెట్టుకి ఎక్కేసిన తర్వాత నా దేవుడు నా కోసం ఉంచిన ఆ బహుమానం నేను ఖచ్చితంగా పొందుకోగలను. ఇట్ మీన్స్ నేను ఖచ్చితంగా నిలబడాలి ఎంత ఏమైనా. అలా కొన్ని విషయాలు ధ్యానం చేశాము. సో చాలాసార్లు మనం క్వశ్చన్ చేస్తూ ఉంటాం మనము, అరే ఇంత ప్రార్థన చేస్తున్నా కదా, నాకెందుకు దేవుడు నాతోడు మాట్లాడలేడు, నేను ఎందుకు వినలేకపోతున్నాను. కానీ నిన్నటి దినం నాడు మనం మాట్లాడాము, దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు, బట్ మనము వినలేక మన చెవులు మందమై అవుతూ ఉంటాయి కొన్నిసార్లు. ఎందుకంటే ఏలియా కొండపైన వెళ్ళి దేవునితో ప్రార్థన చేసిన సందర్భం మనకు అందరికీ తెలుసు. ఎందుకు? జెజబేలు రాణి, నేను చంపేస్తా, రేపటి సాయంత్రం కల్లా నీ శవాన్ని చూస్తావు, నువ్వు నీ శవాన్ని చూపిస్తాను, నీ బ్రతుకు ఘోరంగా, నీ శవాన్ని మరి ఘోరంగా చేస్తాను, కుక్కల పాలు చేస్తాను నీ శవానికి అని చెప్పేసి ఛాలెంజ్ చేసి మరీ చెప్తుంది. అప్పటి వరకు 400 పైన ఉన్న ప్రవక్తలను, ఆ బయలు ప్రవక్తలను చంపిన ఏలియా, అంత ధైర్యంతో దేవుని నామంలో చంపిన ఆ ఏలియా, ఒక స్త్రీ వచ్చి ఆయనను భయపట్టేసరికి కొండపైకి వెళ్ళి అలిగిపోతాడు, దేవునితో మారం చేస్తాడు. నేను ఇంత కార్యం చేశా, ఒక స్త్రీ నన్ను ఇలా చెప్తే నువ్వు చూసుకుంటూ ఉంటావా, నన్ను నా బెటర్, నా లైఫ్ని, నా ప్రాణాన్ని తీసేసుకోని. దేవుడు ఏలియాతో మాట్లాడడానికి, ఇక్కడ కాదు, నువ్వు ఆ కొండపైన వెళ్ళి నిలబడు, నేను నీతో మాట్లాడుతూ అంటాడు. ఉరుములు వస్తాయి, మంటలు వస్తాయి, గాలి తుఫాను లాగా వస్తాయి, కానీ అక్కడ దేవుడు మాట్లాడకుండా శబ్దంగా ఉండిపోయాను అంటాడు. పైనుంచి దిగి మెల్లగా రాగానే దేవుడు విస్పర్, ఇంగ్లీష్లో విస్పర్ అంటాము, మెల్లగా సణుగాడు, దేవుడు సణుగుతూ మాట్లాడాడు అంట మెల్లగా. సో దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే, గాడ్ స్పీక్స్ సైలెంట్లీ, స్లోలీ. దేవుడు మెల్లగా మాట్లాడతాడు. ఎందుకు? దేవుడు అరిచే దేవుడు కాడు, ఆయన మనలో ఉంటున్నాడు కాబట్టి మెల్లగా మాట్లాడతాడు. సో మనకి ఎంత సెన్సిటివ్గా ఉండాలి దేవునితో మాట్లాడడానికి అంటే, బీ నార్మల్గా ఉంటే అంతరంగంలో ఉన్న దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం వినగలగాలి. అందుకే ఈరోజు సమయాల గురించి మనం ధ్యానం చేద్దామని అంటున్నాం. బాలుడు ఉన్న సమయంలో పాలు విడిచేసిన తర్వాత తల్లి మందిరంలో వదిలేసి వెళ్ళిపోతుంది ఏలి దగ్గర. ఏలి కళ్ళు మందమైపోతుంది, కనబడదు. కానీ మనోడు మెల్లమెల్లగా ఎదుగుతున్న కొద్దీ ఊడుస్తూ, మందిర పని చేస్తూ, క్లీన్ చేస్తూ, సేవకునికి సేవ చేస్తూ, ఆ దేవుని యొక్క మందసములో ఒక చిన్న బాలుడుగా తన పని చేసుకుంటూ ఎదుగుతాడు. అయితే ఈ 3వ వచనం నుండి మనం చదివినట్లయితే, దీపము ఆరిపోక మునుపు సమయలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమయలను పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలి దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చితనను. అతడు నేను పిలవలేదు, పోయి పడుకోమని చెప్పగా అతడు పోయి పడుకొనెను. యెహోవా మరల సమయలను పిలవగా సమయలు లేచి ఏలి యొద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక, ఓకే చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చితినెను. అయితే దేవుడు, నా కుమారుడా, నేను నిన్ను పిలవలేదు, పోయి పడుకోమనెను. సమయలు అప్పటికే యెహోవాను ఎరుగకుండెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షము కాలేదు. యెహోవా 3వ మారు సమయలను పిలువగా అతడు లేచి ఏలి దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిననగా, ఏలి యెహోవా ఆ బాలుని పిలిచేనని గ్రహించి, నీవు పోయి పడుకోము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడలా
యెహోవా నీ దాసుడును ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇవ్వమని చెప్పమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి ఆ స్థలం ముందు పడుకొనెను. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలవగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాను, ఆజ్ఞ ఇవ్వమనెను. హల్లెలూయా. హల్లెలూయా. వాట్ హ్యాపెండ్ ఇక్కడ? ఏం జరిగింది ఇక్కడ? చిన్న బాలుడు అంట, దేవుడు మాట్లాడుతున్నాడా లేదంటే మనుషులు మాట్లాడుతున్నారా అని గ్రహించని ఏజ్. ఆ 3 నుంచి 6 సంవత్సరాలు అనుకుందాము, లేదంటే 7 సంవత్సరాలు అనుకుందాము, ఐ డోంట్ నో. కానీ ఆ బిట్వీన్లోనే ఆయన పడుకొని ఉన్నప్పుడు, ఊడ్చియో పని చేసి అక్కడ పడుకొని ఉంటున్న సమయంలో దేవుడు సమూయేలుతో మాట్లాడాలని అనుకున్నాడు. ఆయన మొట్టమొదటిగా నేనేమంటాను అంటే, వచ్చి రాని ప్రార్థనతో మన దేవునికి ప్రార్థన చేస్తే సరిపోతుంది. మనకు గొప్ప గొప్ప ప్రార్థన చేయాలి, గొప్ప గొప్ప పాటలు పాడాలి, అలా ఏం లేదు. మనకి ఏం వచ్చు, మన దేవునికి ఆశ కలిగి ఉంటే అది చేస్తే సరిపోతుంది. ఆ బాలుడిని చూసి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, దేవుడు ఆ చిన్న ప్రాయంలోనే అతనితో మాట్లాడాలి అనుకున్నాడు, మాట్లాడాడు. ఆ చిన్న పసివాడు దేవుని స్వరాన్ని వినగలిగాడు. ఈరోజు మనము 1 సంవత్సరం నుంచి మొదలు పెడితే 20 సంవత్సరాలు పైబడిన వారు ఉన్నాం క్రైస్తవులుగా. 1 సంవత్సరము, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు క్రైస్తవులుగా ఉన్నాము. స్టిల్ మనం ఫేస్ చేస్తున్నాం ఏమిటంటే, సాక్ష్యాలు లేక, ప్రార్థనలు రాక, వాక్యం చదవడం తెలియక, పాటలు పాడడం తెలియక మనం వెనకబడి ఉంటున్నాము. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నువ్వు నమ్ముకున్న దినము ఇది వరకు ఇప్పటి వరకు లెక్క పెడితే నువ్వు పాలు తాగే వయసు కాదు, ఇప్పుడు నువ్వు మాంసం తినే వయసు. ఈ పాటికి నువ్వు బోధకుడు అవ్వాలి కదా, ఇంకను నువ్వు పాలు తాగేవాడిగానే ఉన్నావు. ఇది కాదు కదా దేవుడు కోరుకున్నది అని అపోస్తలుడైన పౌలు సంఘానికి హెచ్చరిస్తాడు. స్టిల్ చాలామంది మనం ఎలా ఉంటాము అంటే, దేవుని స్వరాన్ని వినలేకపోతున్నాననే ప్రశ్నించుకుంటామే, కానీ వినలేకపోవడానికి కారణం, వాట్ ఆర్ ద రీజన్, ఎందుకు, కారణాలు ఏంటి అని మనం ఒకసారి ప్రశ్నించుకుంటే, నేను దేవునిలో లోతుగా నా జీవితాన్ని గడపలేకపోవడానికి ఒక రీజన్ అని అనుకోవాలి. నా ప్రేయర్ఫుల్ టైం ఎలా ఉంది, నా ప్రార్థన జీవితం ఎలా ఉంది, నా వాక్యం ధ్యానం చేసే జీవితం ఎలా ఉందని మనం ప్రశ్నించుకోవాలి. కానీ పాస్టర్ గారు, నేను ఎంత ప్రార్థన చేసినా నాకు బాగవడం లేదు, నేను ఎంత ప్రార్థన చేసినా నాకు కార్యాలు జరగడం లేదు, అప్పులు తీరడం లేదు. మన సంఘంలో ఒక పేరు ఎందుకని ఒక సహోదరి మాట్లాడడము ఒక వ్యక్తి విన్నారంట. వారు వచ్చి నాకు వచ్చి చెప్పారు, అన్న దేవునికి నమ్ముకోవడంలో వారికి ఏం లాభం లేదట, ఎన్ని రోజులైంది మా అప్పులే తీరడం లేదు, మేము భార్య భర్తలు పని చేస్తున్నాము, కానీ ఎంత డబ్బులు సంపాదించినా కూడా అలా వస్తున్నాయి అలా పోతున్నాయి, హాస్పిటల్కి పెట్టాల్సి వస్తుంది, ఇక్కడ పెట్టాల్సి వస్తుంది, అక్కడ పెట్టాల్సి వస్తుంది, మా అప్పులు తీరడం లేదు, మా లైఫ్ ఇంతే అవుతుంది, ఎప్పుడు చూసినా మా ఇంట్లో ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి ఒక వ్యక్తితో తను మాట్లాడడము, ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చి చెప్పడము. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. దేవుడు ఆ రోజు హవ్వ ఆదామును కూడా దేవుడు నువ్వు పండు తిను, నువ్వు పాపంలో పడమని అనలేదు. కానీ దేవుడు అన్నాడు, ఒక ఫ్రీ ఉచితమైన విల్ని, ఏమంటాము, ఫ్రీ విల్ని, స్వేచ్ఛని ఇచ్చాడు దేవుడు. ఏమని? ఇది పాపము, ఇది మంచిది, ఇది చెడు, ఇది న్యాయము, ఇది ధర్మము, ఇది పాపం అని దేవుడు మన ముందు పెట్టాడు. యూ చూజ్ వాట్ యూ వాంట్ అన్నాడు. కానీ అది తప్పు అని మాత్రం దేవుడు అన్నాడు. అయినప్పటికీ ఆ తప్పునే, ఆ పాపాన్నే పట్టుకున్నది స్త్రీ, దానికి ఏకీభవించాడు భర్త. కానీ దేవుడి పైన దోషం వేస్తే తప్పు అది. ఎప్పుడైతే మనిషి అర్థం చేసుకోవడం దేవుని ప్రణాళికను, ఎప్పుడుని కూడా ఇదే ప్రశ్నలతో వేలాడుతూ ఉంటాడు. వై దేవుడు నా ప్రార్థన ఎందుకు ఆలోకించడం లేదు, దేవుడు నా ప్రార్థన, నేను ఆయన స్వరాన్ని ఎందుకు వినలేకపోతున్నా, నా కుటుంబం ఎందుకు ఇలా ఉంది, దేవుడు ఎందుకు స్వస్థతలు ఇవ్వట్లేడు, దేవుడు ఎందుకు కార్యాలు చేయడం లేదు, నా కుటుంబం ఎందుకు వెనకబడి ఉంది, నా పిల్లలు ఎందుకు ఇలా ఉన్నారు అని క్వశ్చన్ దేవుని పైన నిందలు వేయడం కంటే, దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని, ఈ బైబిల్ అన్నీ ఉంది. నేనేమని నమ్ముతానంటే అన్న ఇక్కడ ఉన్న మీకు అందరికీ ఏం చెప్తానంటే, మనిషి పుట్టుక నుంచి సత్యంత వరకు దీంట్లో అన్నీ ఉంది. మనం ఎలా నడవాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది. ఇది పాటిస్తే నీ జీవితం దీవెనకరంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది, అన్ని ఆశీర్వాదం కుమ్మరించబడతాయని బైబిల్లో అన్నీ ఉంది. కాకుంటే మనము అపోజిట్గా చేస్తాము. అపోజిట్గా ఇప్పుడు ఉదాహరణగా 23వ కీర్తనలో ఏమని ఉంది? యెహోవా నా కాపరి, నాకులేమి కలగదు, పచ్చిక గల చోట్ల
ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. అదే పచ్చిక బయలులో మనం ప్రయాణం చేసినప్పుడు అక్కడ ఏదైనా పామును చూసామనుకో, లేదంటే రాత్రి వేళ మనం నడిచినప్పుడు ఏదైనా భయం వేసిందనుకో, కొండలో వెళ్ళినప్పుడు ఏదైనా చిరుతపులే కనబడ్డదనుకో, మనము భయపడడం కంటే వాక్యాన్ని విడుదల చేయడం చాలా ప్రాముఖ్యమైనది. దావీదు అది నేర్పిస్తున్నాడు. కానీ ప్రభువును నాతో ఉంటానన్నావు కదా, సింహము నన్ను అటాక్ చేస్తుంది, లేదంటే చీకటి నన్ను భయపెడుతుంది, పామును చూసి నేను భయపడుతున్నా, లేదంటే చెడు కళలు వచ్చి నేను భయపడుతున్నానంటే క్వశ్చన్ని వాటిని చూసి దేవునికి కంప్లైంట్ ఇవ్వడం కంటే వాటిని చూసిన తర్వాత వాటికే మనం నోరు తెరిచి చెప్పడం విషయం ఏంటంటే నీ దేవుడు ఎంత గొప్పవాడో ఆ పరిస్థితులను నువ్వు చెప్పాలి అంటున్నాడు దేవుడు. పరిస్థితులను మన దేవుని గురించి గొప్పగా మనం చెప్పక ఆ పరిస్థితులు ఎంత గొప్పవో, ఎంత శోధిస్తున్నాయో, అవి ఎంత భయంకరమైనవో, అవి నీ మైండ్ని ఎంత పీడిస్తున్నావో నీ దేవునికి వెళ్ళి చెప్తున్నావు. కానీ వాటికి నీ దేవుడు ఎంత గొప్పవాడో చెప్పలేకపోతున్నావు. దావీదు అది నేర్పించాడు. గొలియాతు ఎంత గొప్పవాడమో, చచ్చిపోతున్నామని చెప్పేసి అందరు దాక్కున్నారు గుడారాల్లో రాజుతో పాటు సౌలు. కానీ దావీదు చిన్నవాడు, ఐ డోంట్ నో 18, 20, 12 years, ఐ డోంట్ నో. కానీ ఆ సమయంలో ఎంత కాన్ఫిడెంట్ ఉంటే దేవుని పైన, 5 రాళ్ళు వేసుకొని ఒక రాయితోటి నేను రాయితోటి కొడతానని ధైర్యంతో వెళ్తాడు. అక్కడ ఆయన అంటాడు, అరే బాబు అయ్యా, నువ్వు తల నుండి చూస్తే మోకాల వరకు, గోళ్ళ వరకు మొత్తం నువ్వు ఆ యొక్క ప్లేట్స్ని, ఆ యొక్క షీల్డ్స్ని, ఆ ప్రొటెక్షన్స్ని, ఆ ప్రొటెక్షన్స్ని, ఆ కవచాలను ధరించుకొని వస్తున్నావు. నాకు ఇదంతా ఏమొద్దు, నేను నా దేవుని పేరట వస్తున్నాను, యుద్ధం చేయవాడు ఆయనే. కానీ మిగతా వాళ్ళు ఏం కన్ఫెస్ చేశారు నోటి ద్వారా? ఆయన బలవంతుడు, ఆయన గొప్పవాడు, ఆయన కళ్ళ ముంగల మనం చీమలము, నలిపేస్తాడు, చంపేస్తాడు, కొట్టేస్తాడు అని ఆయన గురించి దేవుని దగ్గర బలహీనంగా మాట్లాడారు. బట్ దేవుని గురించి గొప్పగా నా దేవుడు వాడికంటే గొప్పవాడని చెప్పేసి ఆ సైనికులు ఎవరు అనుకోలే, అభిషేకించబడ్డ సౌలు కూడా. కానీ దావీదు దేవుని గొప్పదనం తెలుసుకొని అక్కడ యుద్ధానికి వెళ్ళాడు. మనం దేవుని గురించి ఎక్కువగా ఎప్పుడైతే వింటామో అప్పుడు మనకు పాజిటివ్ ఫెయిత్ వైబ్రేషన్ అనేది జనరేట్ అవుతుంది. చిన్నదైనా కానీ అక్క మన లైఫ్లో దాని నుండి ఇంకా ఎక్కువగా మనము ఎలా అంటే జనరేట్ చేసుకోవడం అంటే, సబ్బు కనబడడానికి చిన్నగానే ఉంటుంది కానీ రుద్దుతూ పోతే ఎన్ని బట్టలు ఉతుతాయో. విశ్వాస జీవితంలో చిన్నగానే ఉండొచ్చు విశ్వాసం, కానీ దానికి ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేయాలి. ఎవ్రీడే మనం దానికి అవలంబిస్తూ దానికి వ్యాయామం చేయాలి. అప్పుడే సమయంలో చిన్న వయసులోనే వినగలిగాడు అంటే మన క్రిస్టియన్ లైఫ్, నాకైతే 23, 24 years మా లైఫ్లో క్రైస్తవునిగా ఉండి, ఒకవేళ నేను వెళ్ళి బ్రదర్ దగ్గర అన్న మీరు దేవుని అద్భుతాలు చూశారని ఒకవేళ ఆయన నా దగ్గరికి వచ్చి అడిగారు, 24 సంవత్సరాలు ఎప్పుడు చూడలే బ్రో అని అన్నాను అనుకో, నేను నాకంటే పెద్ద మూర్ఖుడు ఎవరు ఉండరు. ఎందుకంటే 24 సంవత్సరాలు ఒక సాక్ష్యం కూడా నా లైఫ్లో దేవుని గురించి లేదు అంటే నేను ఎక్సర్సైజ్ చేయలేదు దేవుని గురించి అని. సో వాక్యాన్ని అనుదినం వ్యాయామం రూపంలో మనము అవలంబించాలి. పశువులు ఎలాగైతే మేతను అవలంబిస్తాయో, లైక్ స్వాలో చూవింగ్ చేస్తుందో, తిన్న తర్వాత మన ఇంటి దగ్గరకు వచ్చి వాక్యం మనం అనుదినం దానికి ధ్యానించినప్పుడు సమయంలాగా మనం దర్శనం చూస్తాము. వాక్యం ఏమంటుంది సమయంలో? ఆయనకి ఇంకా అర్థం కాలే, ఆయన దేవుడు మాట్లాడుతున్నా, మనుషుడు మాట్లాడుతున్నా, ఆయనకు తెలియని వాయిస్ అంటే అది ఏలి తెలుసుకున్నాడు, ఈయనతో దేవుడు మాట్లాడుతున్నాడు అని. ఈరోజు నువ్వు నేను తెలుసుకోవాలి, దేవుడు నాతో మాట్లాడతాడు అని. మనం సెన్సిటివ్గా ఉండాలి. ఏలియా కొండపై నుంచి దిగి వచ్చినప్పుడు ఏలియాతో సణుగుతూ మాట్లాడాడు దేవుడు, మెల్లగా విస్పర్డ్ ఇన్ హీస్ ఇయర్స్ అని ఉంది, ఆయన చెవుల్లో వినబడేటట్టు మెల్లగా. సో మనం ఎలా దేవుడు మాట్లాడుతున్నాడా లేదని ఎలా తెలుసుకుంటాము అంటే మనం ప్రార్థన చేసినప్పుడు మౌనంగా ఉండి ధ్యానం చేయడం చాలా ప్రాముఖ్యమైనది. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తా. మాట్లాడలేడు దేవుడు మాట్లాడలేడు అని క్వశ్చన్ చేస్తూ ఉంటాము. దేవుడు చాలామంది ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది? ఆది కాండంలో దేవుడు అబ్రహాంతో ఎలా మాట్లాడాడని ఉంది. ఆకాశంలో ఎక్కడి నుంచో, కొండలో నుంచో, గుహలో నుంచో ఒక శబ్దం ద్వారా మాట్లాడాడు అబ్రహాంతో అని చెప్పేసి. మోషేతో ఎలా మాట్లాడాడు దేవుడు? చెట్టు, ఆ పొద, మంటల నుంచి దేవుడు మాట్లాడాడు. అలా ఒకరితో దేవుడు ఒక్కొక్క రూపంలో ఆ సమయంలో మాట్లాడాడు. ఈరోజు నువ్వు నేను అబ్రహాంతో మాట్లాడినట్టు దేవుడు నాతో మాట్లాడాలి, మోషేతో మాట్లాడినట్టు దేవుడు నాతో మాట్లాడాలి, ఏలీతో మాట్లాడినట్టు దేవుడు ఈరోజు నాతో మాట్లాడాలంటే ఆ రోజులు వేరే, ఈ రోజులు వేరే.
సందర్భాలను బట్టి దేవుడు మాట్లాడతాడు, వస్తువులను బట్టి దేవుడు వాడుకొని నేను బాగు చేస్తాడు. కానీ ఆ రోజు జరిగినట్టే ఇప్పుడు కూడా జరగాలంటే ఆ రోజు ప్రవక్తల కాలము, ఆ తర్వాత రాజుల కాలము, యాజకుల కాలము, ఆ తర్వాత అపోస్తలుల కాలం, ఈరోజు సేవకుల కాలం. దేవుడు ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క విధంగా తనకు తాను ప్రత్యక్షించుకొని దేవుడు మాట్లాడాడు. ఈరోజు మనకు రాజులు లేరు, యాజకులు లేరు, ప్రవక్తలు లేరు. ఈరోజు సేవకులు ఉన్నారు, సంఘాలు ఉన్నాయి. సేవకుల ద్వారా మాట్లాడాలని కాన్సెప్ట్ తోటి ఉంటే రాంగ్. దేవుడు ఈరోజు అందరికి సమానమైన అధికారం ఇచ్చాడు. సేవకునితో నాతో మాట్లాడతాడు, సంఘంగా నీతో మాట్లాడతాడు, చిన్నపిల్లడితో మాట్లాడతాడు, పెద్దోడితో మాట్లాడతాడు. గాడ్ హ్యాస్ గివెన్ ఎవ్రీ వన్ ద సేమ్ యాక్సెస్. ఆ రోజు యాజకులు, ఒక వ్యక్తులు విశ్వాసులు వచ్చి, అయ్యా మా పాపము నిమిత్తమై దేవుని దగ్గర మొరపెడుతున్నాము, మా పాప క్షమాపణ కోసం ఇది బలి అర్పణ అని యాజకుల దగ్గరికి వెళ్ళి దేవునితో మాట్లాడేటోడు. దేవుడు యాజకులతో మాట్లాడేవాడు, యాజకులు వీళ్ళతో మాట్లాడేటోడు. యేసు ప్రభు యాక్సెస్ ఇవ్వలే. యేసు ప్రభు సీదగా నువ్వు దేవునితో మాట్లాడవచ్చు అంటాడు. ఆయన సీదా మనతో మాట్లాడతాడు. మనం ఎవరిపైన డిపెండ్ అయ్యేది అవసరం లేదు. మన పాస్టర్ల పైన ఇంకొని అవసరం. నీ ఇంటిలో నువ్వే ప్రార్థన చేసుకోవాలి, దేవుడు నీతో మాట్లాడతాడు. నీ ఇల్లే మందిరము. ఫస్ట్ చర్చ్ ఈజ్ యువర్ హౌస్. నీ ఇల్లే మొదటి సంఘము. నీకు ఇంటి యజమానుడే పాస్టరు, ఇంట్లో ఉన్న వాళ్ళే విశ్వాసులు. ఈ ఇల్లును చక్క పెట్టుకొని, ఈ ఇల్లుని బలపరుచుకుంటే, ఈ ఇంట్లో దేవుని కార్యం బలంగా జరిగితే, ఆదిమ సంఘం ఇలాగనే చిన్నగా చేసుకుంటూ రోమా సామ్రాజ్యాన్ని ఏలారు. చివరిగా త్రూ ద సెల్ గ్రూప్, చిన్న గృహ కూడికల ద్వారా ఇంట్లో చిన్నగా రాత్రులు దొంగతనంగా మెల్లమెల్లగా సైలెంట్గా కూడుకొని ప్రార్థన చేశారు. అలా ఒక్కొక్క ఇల్లు కొన్ని సంవత్సరాల తర్వాత రోమా సామ్రాజ్యం అంతా వ్యాపించబడ్డారు త్రూ ద సెల్ గ్రూప్, గృహ కూడికల ద్వారా. ఈ ఆర్సీఏ గేట్లో మనకు 20-30 సెల్ గ్రూప్స్ ఉన్నాయి. ఒక రోజులో 2-3 ఫ్యామిలీస్ ఉండే, ఈరోజు 20-30 ఉన్నాయి. ఆఫ్టర్ 5 years, ఆఫ్టర్ 10 years ఒక సర్వే అన్నారు 2050కి అంట ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు 70% రీచ్ అవుతారు అని చెప్పేసి. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం 40-45% ఉన్నాము. అజెండా డాక్యుమెంటెడ్ ఏదో చెప్తుంది, భారతదేశంలో 2% క్రైస్తవులు ఉన్నారని. కానీ ప్రతి ఊర్లో ఈరోజు 5-10 మంది క్రైస్తవులు ఉన్నారు. ప్రతి ఊళ్ళో చూస్తే ఎవ్రీ విలేజెస్, ప్రతి ఊర్లో చర్చెస్ ఉన్నాయి, ప్రతి ఊళ్ళో క్రైస్తవులు ఉన్నారు. సో 2% అంటే దట్స్ అ రాంగ్ రేషియో. ఈరోజు ఒక మీటింగ్ పెడితే లక్షలాది మంది కూడుతున్నారు ప్రతి ప్రాంతంలో, స్టేట్స్లో. సో క్రైస్తవులు ఎదుగుతున్నారు. దేవుని రాజ్యం రాబోతుంది. మనం ఎక్కువగా వినాలి, దేవుని వాక్యం సిద్ధపడాలి. అండ్ మోర్ దెన్ దట్, యంగ్స్టర్స్ మనం విజన్ చూడాలి, దర్శనం చూడాలి, వాయిస్ని వినాలి. రానున్న తరానికి మనం మాదిరికరంగా ఉండాలి. రానున్న తరానికి మనము ఒక ప్లాట్ఫామ్ని పెట్టాలి. రానున్న తరానికి మనము భారమైన ఒక ఫైర్ఫుల్ సోల్జర్స్గా దేవులో ఎదగాలి. సమూయేలే మనకు ఒక ఆదర్శం. ఇలా బైబిల్లో చాలామంది ఉన్నారు. వీ హ్యావ్ టు లిజన్, వీ కెన్ లిజన్. దేవుడు మాట్లాడతాడు, అందరితో మాట్లాడతాడు. అయితే మనం సిద్ధపడే జీవితంగా ఉండాలి. సిద్ధపడుతూ దేవుని సన్నిధిలో ఎదిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేద్దాము. లెట్స్ లిజన్. దేవుడు నాతో మాట్లాడతాడనే పాజిటివ్ వైబ్రేషన్, ఫెయిత్ తోటి మనము ప్రార్థన చేద్దాం. దేవుడు మనతో మాట్లాడతాడు. కళ్ళు మూసుకుందాం, మోకరించుకుందాం. మోకరించుకుందాం, ప్రార్థన చేసుకున్నాం. చిన్న వయసులో ఒక గోత్రానికి పుట్టిన సమూయేలు దేవుని యాజకుల దగ్గరికి వెళ్ళి దేవుని పిలుపుని అర్థం చేసుకోకుండా కానీ దైవభక్తుడితో అర్థం చేసుకొని ఈరోజు దేవుని మహిమను చూడబోతున్నావు. ఒకవేళ నీకు ఎవరైనా పిలిచిన ఎడల నేను ఉన్నాను, నాకు ఆశీర్వదించమని, ఈ దేవుని అడగమని దేవుని పరిశుద్ధాత్మక నింపబడిన ఏలి మాట్లాడాడు. మరి ఈ కుటుంబంలో దేవుడు వెంకటేశ్వని ఎక్కని బట్టి సమూయేలుతో మాట్లాడిన దేవుడు మరి వారి బిడ్డలతో మాట్లాడాలి. తల్లిదండ్రులు నీకు ఒకవేళ దేవుడు ఏ రూపంలో పిలిచినా నేను ఉన్నానని చెప్పమని తల్లిదండ్రులు ఉన్నాం కాబట్టి అర్థమయ్యే రీతిగా బోధించే బాధ్యత మనకు ఉంది. అందుకని మరి సామెతలతో కూడా దేవుడు అంటున్నాడు, చిన్నపిల్లలు ఉన్నప్పుడు బాలుడు నడవలసిన త్రోవని వారికి నేర్పాలి. అయితే యవ్వన కాలంలో వచ్చినప్పుడు దేవుని దర్శనం కూడా చూడబోదు ప్రసంగి.
కాబట్టి బిడ్డలు చిన్నగా ఉన్నా కానీ ఎవరిలో ఉన్నా కానీ ఒక 5-4 సంవత్సరాలు 20-25 సంవత్సరాలు ఉన్నా కానీ తల్లిదండ్రులు దేవుడిచ్చే దర్శనాన్ని ఎలాగ చూడబోతున్నామని వారిని మనము చెప్పాలి. మా యేసు రాజాన్ని ఏలి దయతో ఆయన దయ ఉంది కాబట్టి ఆ బాలునికి ఆ దర్శనానికి చూపించాను. కాబట్టి ప్రభు ఈ కుటుంబాన్ని ప్రత్యేకంగా దర్శించాను, ఈ రాత్రి దర్శించాను. నేను మార్గము సత్యము జీవము, నా తప్ప ఈ లోకములు ఎవరు లేదని యోహాను సువార్తలో మాట్లాడిన దేవుడు ప్రతి బిడ్డలతో ఈ వాక్యానుసారంగా నడిచి సర్వజ్ఞానానికి దాయిచ్చాడు. మా ప్రభువా మరి స్కూల్కి పోయినప్పుడు డ్యూటీకి వెళ్ళినప్పుడు యవ్వన బిడ్డలకు అనేక స్నేహాలు ఉంటారు. మా ప్రభు చెడు స్నేహాలు ఉంటారు. ఎందుకంటే మా ప్రభువా లూకా సువార్తలో మంచి కుమారుడిని చెడు స్నేహంలో పడిపోయాడు, తండ్రి దగ్గర నుంచి దూరం అయ్యాడు. ఈ లోకంలో చూస్తూ ఉంటుంటే అలాగ కొంతమంది బిడ్డలు ప్రభు తల్లిదండ్రుల మాట వినలేక చెడు స్నేహంలో పడిపోతున్నారు. కానీ ఈ బిడ్డలు ప్రభు తల్లిదండ్రులు ఉండి ఎన్నో దినాలు కష్టపడి ప్రభులు పెంచిన బిడ్డలు కాబట్టి ఆ ఏలికి ఇచ్చిన జ్ఞానము, సమయానికి ఇచ్చిన దర్శనం ఈ కుటుంబానికి అప్పగిస్తున్నామని మేము నమ్ముతున్నాం. ఆ దర్శనములో ప్రతి సమస్య విడిపోవుగా, ఆ దర్శనములో ప్రతి బాధలు తొలగిపోవుగా, పరిశుద్ధాత్మ నింపబడుగా. ప్రభువా సమయాన్ని కాపాడిన దేవుడు, సమయాన్ని నడిపించిన దేవుడు. తల్లిదండ్రులు ఏ ఊళ్ళో ఉందో తెలియదు, కానీ యాజకుని దగ్గర ఉండి దినదినము ప్రభులు అభివృద్ధి పొందారు. ఈరోజు తల్లిదండ్రులుగా ఉంటున్నారు, సంఘంగా ఉంటున్నారు, సేవకులుగా ఉంటున్నారు. మాకు ఏ పొడవు లేదు. కాబట్టి అన్ని విషయంలో ఈ కుటుంబము ఒక నీటి దగ్గర నాటబడిన ఒక పచ్చటి చెట్టు వల్ల పనిచేయడం సాధించింది. అక్క ప్రభు దూకిపోయినప్పుడు ఎంత జాగ్రత్త ఇస్తున్నాం, ఎంత భద్రత ఇస్తున్నాం. ఇంకా ప్రభు ఆ జాగ్రత్తని దినదినము అభివృద్ధి చేసుకునే బాధ్యతను దయచేయాలి. లోకములో చూస్తే వారి జాబ్ని చూసి, వాళ్ళకి ఇచ్చిన ఒక వస్తువులను చూసి భవిష్యత్తు అంతా పాడు చేసుకున్నారు. కానీ అక్కని చాలా మంచి గుణం ఇచ్చావు కాబట్టి అప్పుడు బిడ్డల్ని ఎలాగ నడిపించాలి, భర్తతో ఎలాగ ఉండాలి మంచి జ్ఞానం ఇచ్చావు. ఇంకా ఇవ్వమని ప్రార్థన చేస్తాను. అన్న కూడా ఇతర ప్రాంతాలకు పోయి ప్రభు జాబ్ చేశాడు. కుటుంబాన్ని పోషించడానికి అబ్రాహాంకి ఇచ్చిన జ్ఞానం తలంతో ఇచ్చావు కాబట్టి ఇంకా ఇంకా కొన్ని సంవత్సరాలు కుటుంబాన్ని పోషించుకుని సర్వజ్ఞానాన్ని దయచేయండి. ఆ ప్రభు బిడ్డలు కూడా ప్రభు మరి ఎపిసి రాసిన పత్రిక ప్రకారంగా తల్లిదండ్రుల మాటలు వినుకుంటూ, తల్లిదండ్రులు చెప్పే బోధనలు నడుచుకుంటూ, అయ్యా ఇంకా మా జీవితము దేవునితో తల్లిదండ్రులతో నడిచే సమయానికి దయచేయమని ప్రార్థన చేస్తాను. ఈ ఇంటి చుట్టూ నీ బంగారు దూతలకు కంచె నాటండి, దీవించండి. ఈరోజు సమయాన్ని ఏలి మధ్యన ఇచ్చిన దర్శనం ఈ తల్లిదండ్రుల మధ్యన బిడ్డల మధ్యన ఇవ్వండి, దీవించండి. మాతో వచ్చిన టీంని దీవించండి, ఆశీర్వదించిన ప్రభు. ఈ కుటుంబం ప్రార్థన కాకుండా ఆదిమ సంఘంలో నడిచిన ఈ పరిశుద్ధాత్మ ఆరాధన మీరే నా ఆలమే ఉంటున్నారు. ఈ 4-5 మంది ప్రభు ఒక కుటుంబంగా ఉండి క్రీస్తు ఆలమే ఉండాలి, దీవించబడాలి ప్రభు. మీరు నా ఆలమే ఉంటున్నారు, నా సొత్తై ఉంటున్నారు. మీకు ఎవరైనా నన్ను పాడు చేసిన కదా మీరు పాడు కావాలని మేము ప్రార్థన చేస్తున్నాం. కానీ వాళ్ళని మార్చండి. లేక ప్రభు ఎవరైనా అది బిడగ తాకకుండా వారిని దూరం చేయండి. ప్రతి దురాత్మ శక్తుని నజరుని వేస్తున్నామని లైవ్ చేయండి, బంధించండి. శాంతి, సమానం, ప్రేమ, కృప, కనికరం ఈ కుటుంబంతో స్నేహం చేసినట్టు సహాయం చేయండి. కృప, కనికరం, కాపుదల దయచేయండి. మన నజరుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువు యేసు క్రీస్తు కృపా కనికరం, కాపుదల బిడ్డలని సంఘానికి దేవుని పరిశుద్ధాత్మ సన్నిధి సదాకాలంతో కాపాడినందుకు వందనాలు అయ్యా. ఇలానే ప్రభు ఇది కొనసాగేటట్టు సహాయం చేయండి. ఏ అపాయం రాకుండా, ఏ సమస్య రాకుండా
నీ సన్నిధిలో ప్రభువా బిడ్డలు ముందుకు సాగి నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా